అంటే మనం ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి పెద్దగా మనకేమీ ఇబ్బంది వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 3-4 ఎలక్షన్లుగా అసెంబ్లీ, పార్లమెంట్ మనకు ఒకే రోజు జరుగుతున్నాయి. సో ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం కూడా అన్ని ఎలక్షన్లు ఒకేసారి జరగాలన్నదే ముఖ్య ఉద్దేశం. సో దీనివల్ల మనకు పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు కానీ ఇంకోటి కానీ లేదు. కాకపోతే ఈ బిల్లు ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేశారు. సో దాంట్లో అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము చాలా విషయాలు లేవనెత్తాలనుకున్నాము. ప్రధానంగా ఒకటి, ఈ పేపర్ బ్యాలెట్ ద్వారా ఇప్పుడు ఈవీఎంలు గురించి నేను మాట్లాడను కానీ, బట్ పేపర్ బ్యాలెట్ విధానం అనేది అన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఈరోజు పేపర్ బ్యాలెట్ విధానానికి అన్నీ కూడా ఈరోజు అనుసరించే పరిస్థితులు మనం చూస్తున్నాం. అదేవిధంగా మనకి ఇండియాలో కూడా చేయాలని చెప్పి కూడా ఈ పాయింట్ డెఫినెట్గా మేము లేవనెత్తాము. రెండోది కూడా ఈ బిల్లుకు మద్దతు ఎందుకు తెలుపుతున్నామంటే, ఎంత తొందరగా ఎలక్షన్లు వస్తే అంత తొందరగా చంద్రబాబుని ప్రజలు సాగనంపేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. అదేవిధంగా ఎలక్షన్లు త్వరగా రావాలని చెప్పి కూడా మేము కోరుకుంటాం.